హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే పులిహోర ప్రసాదము. చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నేను మా డాడీ ద్వారానే నేర్చుకున్నాను. మా డాడీ అండ్ మమ్మీ చాలా బాగా చేస్తారు. వినాయక చవితి నిమజ్జనానికి స్పెషల్గా చేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. చింతపండును ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే గుజ్జు ఈజీగా వస్తుంది. వాటర్ ఒకేసారి మొత్తం వేసి గుజ్జు తీయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ తీయాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి కొద్దిగా పసుపు, నూనె, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్, ఫైనల్గా ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసి చింతపండు గుజ్జుని మరగబెట్టుకోవాలి. ఈలోపు మరొక ప్యాన్లో కొద్దిగా నువ్వులు వేసుకొని ఫస్ట్ వేపుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, కొన్ని అంటే చాలా తక్కువలో మెంతులు కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మరుగుతున్న ఈ చింతపండు రసంలో వేసి ఈ చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని కొద్దిగా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసు చిక్కబడిన తర్వాత ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకొని బాగా వేయింపుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత అవి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసి వేయింపుకోవాలి. జీలకర్ర అలాగే ఆవాలు కూడా రంగు మారిన తర్వాత అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా వేయింపుకోవాలి. ఇవి 2 కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయింపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసి పసుపు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఏంటంటే పల్లీలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. పొడి పొడిగా అన్నాన్ని వండుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. అన్నం అంతా చల్లారిన తర్వాత ముద్దలు ముద్దలుగా లేకుండా విప్పుకోవాలి అన్నాన్ని. ఇప్పుడు ఈ అన్నంలోకి కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం పసుపు తీసుకొని అన్నానికి మొత్తం పట్టించాలి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే రైస్ అనేది మంచి కలర్లో ఉంటుంది, మనకి పులిహోర రైస్ లాగా. పసుపు ఆయిల్ని మంచిగా రైస్కి పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ పులుసు వేసుకొని రైస్ని మంచిగా కలుపుకోవాలి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.